దేవుడు మరి తన భక్తుడైన దావీదును ఏ విధంగా రక్షించాడు అంటే, అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధం, అందులో ఇతడు ముందుకు వెళ్ళడం, ఆ గొలియాతు చేతిలో నుండి దేవుడు అతన్ని రక్షించాడు. శత్రువు చేతిలో నుండి ఆయనను కాపాడాడు. తన రెక్కల కింద దావీదుకు ఆశ్రయమునిచ్చాడు. అందుకే అడుగడుగున దేవుని కృపను చూశాడు దావీదు. హల్లెలూయా. మరి ఈరోజు మరి దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు మర్చిపోతాడు కదా? నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ఉన్నావు, ఇక్కడ దేవుని వాక్యం వింటున్నావు అనేది అర్థం ఏంటి? ఇది దేవుని కృప. ఎందుకు దేవుని కృప? దావీదు మరి ఆయన దేవుని సన్నిధిలో ఉండడం ఆయన ఇష్టపడ్డాడు. దేవుని సన్నిధిలో నిరంతరము గడపడము ఆయనకి ఇష్టము. మరి అదేవిధంగా ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. దేవుని సన్నిధిలో మన జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా మన జీవితాలను వెలిగించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మన పిల్లలను మరి కాపాడుకోవడానికి, మరి వారిని సరైన మార్గంలో నడిపించడానికి, దేవునిలో పెంచడానికి మనం ఇష్టపడుతున్నాం. అందుకనే దేవుని కృప ఈరోజు మనందరి పైన ఉంది. హల్లెలూయా.